నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కాశిక్. భారత్ నేవీలోకి ఐఎన్ఎస్ తమల్. రష్యా నుంచి భారత్కు 3 నెలల పాటు కఠిన సముద్ర పరీక్షలు. కాల్విన్ గ్రాడ్లో జల ప్రవేశం. ఐఎన్ఎస్ తమల్ జల ప్రవేశం చేసింది. దాదాపు 3 నెలల పాటు కఠిన సముద్ర పరీక్షలను ఎదుర్కొన్న ఈ యుద్ధ నౌక భారత్ నావికా దళంలో చేరింది. అయితే అసలు ఐఎన్ఎస్ తమల్ యుద్ధ నౌక సామర్థ్యం ఏమిటి, అది ఎలా పనిచేయనుంది? లెట్స్ వాచ్ ది స్టోరీ. యుద్ధ నౌక ఐఎన్ఎస్ తమల్ భారతీయ నౌకాదళం కోసం దీన్ని ప్రత్యేకంగా తయారు చేశారు. దాదాపు 3 నెలల పాటు కఠిన సముద్ర పరీక్షలు విజయవంతం కావడంతో రష్యాలోని కాల్విన్ గ్రాడ్లో జలప్రవేశం చేసింది. రక్షణ ఒప్పందంలో భాగంగా అత్యాధునిక సాంకేతికతో రష్యా దీన్ని భారత్ కోసం రూపొందించింది. ఐఎన్ఎస్ తుషాల్ తర్వాత భారత్ దిగుమతి చేసుకున్న చివరి యుద్ధ నౌక ఇది. ఎందుకంటే భవిష్యత్తులో వచ్చే అన్ని యుద్ధ నౌకలు ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్ కింద దేశీయంగా ఉత్పత్తి చేయబడుతున్నాయి. ఇక ఈ ఐఎన్ఎస్ తమల్ అరేబియా సముద్రంతో పాటు పశ్చిమ హిందూ మహాసముద్రంలో పహారా కాయనుంది. సముద్ర జలాల్లో ఇది చాలా వేగంగా దూసుకెళ్లగల ఈ యుద్ధ నౌకలో నిశ్శబ్దంగా శత్రు లక్ష్యాలను ఛేదించగలిగే శక్తి సామర్థ్యాలున్న రాడర్ వ్యవస్థ ఉంది. ఐఎన్ఎస్ తమల్ మల్టీ రోల్ గైడెడ్ మిజైల్ ఫ్రిగేట్. దీని పొడవు 125 మీటర్లు కాగా బరువు 3900 టన్నులు. ఈ నౌకలో శత్రు రాడర్లకు కూడా కనిపించకుండా ఉండే స్టెల్త్ డిజైన్ ఉంది. అంతేకాదు ఈ ఐఎన్ఎస్ తమల్ యుద్ధ నౌకలో పెద్ద పెద్ద ఆయుధాలు ఉంటాయి. అంటే బ్రహ్మోస్ సూపర్సోనిక్ మిజైల్స్, షిల్డ్-1 ఎయిర్ డిఫెన్స్ మిజైళ్లు, యాంటీ సబ్మెరైన్ టార్పిడోలు, రాకెట్ లాంచర్లు, అలాగే 100 mm నావల్ గన్, AK 630 సిస్టమ్, వర్టికల్ లాంచ్ షార్ట్ రేంజ్, ఎయిర్ టు ఎయిర్ మిజైల్స్, మీడియా రేంజ్, సర్ఫేస్ టు ఎయిర్ మిజైల్స్ ఇందులో ఉన్నాయి. ఇక క్రూయిజ్ బాలిస్టిక్ క్షిపణి లక్ష్యాలను ఛేదించే సామర్థ్యాన్ని కలిగి ఉంది. ఐఎన్ఎస్ తమల్ కమ్యూనికేషన్ సిస్టమ్స్, బ్రహ్మోస్ మిజైల్స్, టార్గెట్ డిటెక్షన్ సెన్సర్లతో ఉన్న ఈ యుద్ధ నౌకలో మొత్తం 26% స్వదేశీ భాగాలున్నాయి. గాలి, ఉపరితలం, నీటి అడుగు, అలాగే విద్యుత్ అయస్కాంతం స్పెక్ట్రమ్తో సహా అన్ని రంగాలలో నౌకదళ యుద్ధ కార్యకలాపాల కోసం దీన్ని రూపొందించారు. అంతేకాదు డ్రోన్లు, సబ్మెరైన్లు, ఫైటర్ జెట్లు F-16, F-35 నుంచి స్వతహాగా రక్షించుకోగలగడం దీని ప్రత్యేకత. ఒక మాటలో చెప్పాలంటే ఐఎన్ఎస్ తమల్ అధునాతన ఎలక్ట్రానిక్ వార్ఫేర్ కమ్యూనికేషన్ సిస్టమ్తో శత్రు దేశాల గుండెల్లో గుబులు పుట్టిస్తుంది.